థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ హడావిడి అయితే అయిపోయిందనే అనుకునే టైంలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇప్పుడు రాబోతుందనే ఒక ఊపు అందుకున్నటువంటి ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాలు ఏంటి, భారతీయ జనతా పార్టీ ఈసారి ఏ రకంగా తన యొక్క సీట్లను కైవసం చేసే దిశగా అడుగులు వేయబోతున్నదే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఇన్ఫర్మేషన్ అడిగేందుకు ఈరోజు మహబూబాబాద్ జిల్లాకి రావడం జరిగింది. మనతోని భారతీయ జనతా పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్, అట్ ద సేమ్ టైం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, అలాగే మాజీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి వద్దిరాజు రామచందర్ రావు గారు మనతో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. నమస్కారం, బాగున్నారా? నమస్కారం. యా సార్, పాయింట్ ఏంటంటే ఎలక్షన్స్ అంతా అయిపోయిందనే ఒక టాక్ వచ్చినటువంటి ఈ టైంలలో మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇప్పుడు రాబోతుందనే ఒక ఊహ ప్రచారం ముమ్మరమైనటువంటి పరిస్థితి. ఏం చెప్తారు దీని మీద? మీ పార్టీ యొక్క విషయాలు ఏంటి? భారతీయ జనతా పార్టీ దేశం లోపల ఎప్పుడు ఏ క్షణంలో ఎన్నికలు నిర్వహించినా పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుంది. పోటీ చేయడం ఓకే, అందులో గెలవాలి కదా. గెలవడానికి చెప్పండి. గెలవాలనే ధోరణిలోనే మేము పోటీ చేస్తాం. తర్వాత ఇప్పుడు ఒక కొత్త ఈనాదం అందుకున్నాడు ముఖ్యమంత్రి గారు. బీసీల రిజర్వేషన్ 42% తేలినాకనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, లేకుంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పాను. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లోపల మాన్కోట లోపల బీసీలకు 2 సీట్లు తక్కువైపోయిన అన్యాయం జరిగింది. అప్పుడు అవుపలేదా బీసీలు? గ్రామ పంచాయతీ లోపల బీసీలు అవుపలేదా? ఎందుకు అవి నిర్వహించారంటే కేంద్రం నుండి నిధులు రాకుంటే దుర్గంధపూరితంతో పట్టణాలు గ్రామీణ ప్రాంతాలు తయారయ్యి ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తారు జనాలు, కాబట్టి ఆ ఎన్నికలు నిర్వహించాడు. ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలతోటి వచ్చే ఆదాయం ఏమీ లేదు కాబట్టి అతను ఆ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేడు. ఒకవేళ ఆయన ఎప్పుడు నిర్వహించినా మేము పోటీ చేసి విజయం సాధించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మీరు ఎట్లా చెప్తున్నారు? ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేరు అంటున్నారు, ఎలా చెప్తున్నారు అన్నమాట? ఈరోజు పత్రికలతో ఈనాడు పత్రిక లోపల వచ్చింది 42% రిజర్వేషన్ తేలినాకనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అని చెప్పడం జరిగింది. దాని అర్థం ఏంటిది? ఇది తెగేది కాదు. 42% నేను మీరు అధికంగా కోరుతున్నా, లెక్కలు తప్పుడు లెక్కలతో చూపిస్తున్నా కాబట్టి దీన్ని కేంద్రం తేల్చదు, నేను ఎన్నికలు నిర్వహించాను. అది ఆయన పాలసీ. ఇండైరెక్ట్ ఫీలింగ్ అది అంటున్నారు మీరు. అవును. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి ఎందుకు ఓట్లు వేయొద్దు, ఎట్ ద సేమ్ టైం ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయొద్దు చెప్పండి. గతం లోపల కాంగ్రెస్ పార్టీని ఓడించి ఎన్టీ రామారావు గారిని తీసుకొచ్చింది. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు కొట్టుడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చుడు, ఇవన్నీ జరిగినాయి. అయినప్పటికీ కూడా వీళ్ళకి బుద్ధి వచ్చిందేమో చూద్దాం అని చెప్పి మళ్ళీ ఒకసారి అధికారం ఇచ్చింది. 10 సంవత్సరాలు ఇచ్చింది. మళ్ళీ అదే విధానం వాళ్ళ కొట్లాటలు, లొల్లులు, ముఖ్యమంత్రులు కాంగ్రెస్ గురించి చెప్తున్నాను. తర్వాత మీకు బీఆర్ఎస్ చెప్తాను. కాంగ్రెస్ అదే కొట్లాటలు, అదే కుమ్ములాటలు, అభివృద్ధి శూన్యం, స్కాములు, ఇటువంటి పరిస్థితి లోపల 1967 నుంచి తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. పోరాటం అది కేసీఆర్ ఇవాళ చేసింది కాదు. ఈ పోరాటం 1967లో జరిగినప్పుడు 360 మంది విద్యార్థులు చనిపోయారు, ఇంకా ఎక్కువ చనిపోయారు. ఇవాళ ప్రచార సాధనాలు ఉన్నాయి కాబట్టి సెకండ్ లోపల ఎక్కడే జరుగుతుంది మనకు అందరం చూడగలుగుతున్నాం, వినడం కాకుండా కళ్ళతోటి చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు బాగా పెరిగి యూట్యూబ్లు కానివ్వండి, సోషల్ మీడియా ఇవంతా బాగా డెవలప్ అయింది కాబట్టి మనం దాన్ని ఎప్పటికప్పుడు చూస్తున్నాం. మనకు ఒక అవగాహన కలుగుతుంది ప్రజలకు. ఇవాళ నేను ఒక గ్రామం పైన మీకు ఎవరిచ్చిళ్ళు ఈ అమ్మాయి ఆర్కిలో బియ్యం ఎవరిస్తుంటే మోడీ అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది. ఎట్లా దుర్వినియోగం చేస్తుందంటే ఎన్టీ రామారావు గారు రూపాయి కిలో బియ్యం అన్నప్పుడు కూడా, 2 రూపాయల కిలో బియ్యం అన్నప్పుడు కూడా ప్రతి రేషన్ కార్డు హోల్డర్ ఒక సంచి పట్టుకపోయి బియ్యం తెచ్చుకున్నారు. ఇవాళ సంచీలు కూడా గతి లేవు, అడుక్క తినే స్టేజ్లో ఉన్నారు ప్రజలు అనే విధంగా ప్రజలను తయారు చేసి తన ప్రచారం కొరకు ఒక బ్యాగులు కుట్టించింది. అతను ఇచ్చేది 1 కిలో బియ్యం, కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇస్తున్నారు. ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టాలన్నా వద్దా? తన ప్రచారం కొరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారంటే
వారు ఒక ఉద్యమంతో వచ్చారు. వారికి కూడా విధి విధానాలు లేవు. తెలంగాణ కావాలి, నా నీళ్లు, నా నీరు, నా భూమి, నా ఉద్యోగాలు అదే నినాదంతో వచ్చింది తప్ప అతను ప్రజాపాలన ఏ విధంగా కొనసాగించాలంటే ఆలోచన రాలే. అందుచేతనే ధనిక రాష్ట్రం అని ఆయనే చెప్పిండు. ధనిక రాష్ట్రం లేదు, అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దాడు. గత ప్రభుత్వాలు భూములు ఏం చేసిందంటే నిరుపేదలకు వాళ్ళకు దున్నుకొని బతకమని చెప్పించింది. అమ్ముకోవడానికి కాదు, దున్నుకొని బతకండి, అమ్ముకోదు. అటువంటి భూములు వాల్యుబుల్గా మారిన సమయం లోపల కేసీఆర్ ఆ భూములను తీసుకున్నాడు. ఎస్సీలే డైలీ పేపర్లలో చూసినాం మనం. ఈ సంస్కరణ తెచ్చింది దేనికంటే గవర్నమెంట్ భూములన్నీ ఎక్కడున్నాయి, అవి ఎక్కడైతే విలువగల భూములు ఆ భూములన్నిటి కూడా తిరిగి గవర్నమెంట్ హస్తగతం చేసుకునే ఉద్దేశంతో కొత్తగా మళ్ళీ ఒకటి ఈ రేషన్ కార్డ్స్ మన పాస్బుక్లు తీసుకొచ్చి ఆ విధంగా ఏర్పాటు చేసింది. అది ఒకటి. రెండవది, నేను ఈ రాష్ట్రానికి కాపలా కుక్కగా ఉంటాను, కానీ ఆయన కుర్చీ కాపలా కాచాడు. దళితుల ఓట్లు రావడానికి ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడితే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్నాడు. దళితులను రెచ్చగొట్టిండు ఓటేయడానికి. బీసీలతో ఏమన్నాడు, ఓట్లు మీవి, రాజ్యాధిక అగ్రకులాలకు బీసీలు అధికారం లోపల కొనసాగాలని చెప్పి వాళ్ళు చెప్పిండు. గిరిజనులు లంబాడతండాలన్నీ మొత్తం గ్రామ పంచాయతీలు చేస్తాను. గ్రామ పంచాయతీలు చేసి ఏమైనా డెవలప్మెంట్ ఉన్నది? బీసీలను ఎంతమంది చేసిండు, మహిళలను ఏం చేసిండు కేసీఆర్? ఎక్కడ ఆయన అభివృద్ధి ఏమవపడ్డది? కాళేశ్వరం అంటే సరే, కాళేశ్వరం జరిగింది, మనం కూడా పుట్టినప్పుడు ఆరోగ్యం దెబ్బతింటే మనం వైద్యం చేసుకుంటాం, అది వేరే విషయం. కానీ రేవంత్ రెడ్డి పాలన మొత్తం దాని మీద టైంపాస్ చేస్తున్నాడు. ఏమనంటే కాళేశ్వరం మీద టైంపాస్ చేస్తున్నాడు తప్ప తను చేసే అభివృద్ధి ఇప్పటివరకు కూడా శూన్యం. 10 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చినావు, నువ్వేం అభివృద్ధి చేయలేదు, ప్రజలను మోసం చేసినావు, కాబట్టి నిన్ను గద్దె చేస్తావనే మా లక్ష్యం అని చెప్పి ఏకదాటిగా కాంగ్రెస్ కోట్లేదు. కాంగ్రెస్ ఏంటిది వల్ల అదే బాటలు నడుస్తుంది. అందుకొరకు కాంగ్రెస్ చూసిండు, తెలుగుదేశం చూసిండు, బీఆర్ఎస్ చూసిండు. ఇప్పుడు బీజేపీని చూడాలనే కోరిక, బీజేపీని చూడాలనే కోరిక కాదు, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, దేశం ప్రపంచ దేశాల లోపల ఏ విధంగా ముందుకు పోతుంది అనేటువంటి అంశాల మీద ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. మీరు కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఉంది కదా, సో ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ బీజేపీ రావాలంటున్నారు. మీరు వాళ్ళ బాటలోనే మీరు కూడా నడుస్తారా? మేమంటలేము. భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ ఉన్నటువంటి నడిచేటువంటి పరిపాలనా విధానాన్ని చూసి ప్రజలే చెప్తున్నారు మీరు నిలబడాలి, మేము గెలిపిస్తాం అని చెప్పి. మేము గెలుస్తాము, మాకు ఓట్లు వేస్తామని మేము చెప్తాము, ప్రజలే చెప్తున్నారు మమ్మల్ని. సరే, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మీ ప్రతాపం ఏదో చూపిస్తారు అలా? మా ప్రతాపాన్ని ప్రజలే చూపిస్తారు, మేం కాదు. ప్రజలే మా ప్రతాపం చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, ఎంత మేరకు సీట్లు గెలుచుకోబోతున్నారు? మీ ఆలోచన అంటే మీరు సీనియర్ మోస్ట్ లీడర్, మీకు చాలా అనుభవం ఉంది, మీరు ఎంతో కొంత మీరు ఇమాజినేషన్ అనేది ఉంటుంది మీకు యాజ్ ఎ పొలిటీషియన్గా, ఏం చెప్తారు? అయితే మీరు అడిగిన దానికి ఒక సమస్య ఉంది. ఈ రోజుల లోపల నేను పేరు చెప్పడలేను, కానీ గతం లోపల ఎన్నికలంటే ఒక నిజాయితీ గల వ్యక్తి నిలబడితే, లేక ఒక నిజాయితీ గల వ్యక్తి గెలిపిద్దామంటే పట్టణ ప్రాంతాలు కానీ పల్లె ప్రాంతాలు కానీ ఆ అభ్యర్థికి ఓట్లేసి గెలిపించేది. కానీ ఈరోజు డబ్బులు అయిపోయినాయి, డబ్బులే ప్రధానం, ఓట్లు కాదు. ఇది ఏంటిదంటే ఓట్ల పండుగ కాదు, ఇది డబ్బుల పంపిణీ పండుగ. ఎంత ఇస్తారు సార్? ఒక్క ఓటుకి ఎంత ఇస్తారు సార్? మ్యాక్సిమం 1000-2000 ఇస్తున్నారు అంటే ఇది ఎట్లా పండగ అవుతుంది? మొన్న మీకు మరిపడ మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకుంటే అతను నిలబడ్డాడు, ఇండిపెండెంట్గా నిలబడ్డాడు, మా అభ్యర్థిని గెలిపిస్తారని మాట ఇచ్చింది అందరు. ఓటుకు 6000 రూపాయలు చొప్పున ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది.
ఓటుకు 6,000 ఇచ్చినాక అంటే తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ కొంతవరకు నిజాయితీ ఉంది. ఎవరైతే ఎక్కువ సహాయం చేస్తారో వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి దృక్పథంతో ప్రజలు నడుస్తూ ఉన్నారు ఓటర్లు. కాబట్టి 6,000 ఇచ్చిన వాడికి ఓటేసింది. డబ్బులు కూడా అందరి దగ్గర తీసుకుంటారు. తీసుకోకుంటే మేము నీకు ఓటు వేయలేదంటారు. వాటితో కోపం మాకు పంచాయతీ ఎందుకు? ఇవన్నీ ప్రజల దగ్గర మీ భారతీయ జనతా పార్టీ కూడా పంచుతుంది కదా. ఎక్కడ పంచుతుంది? నానుడి అంటే అందరు మాట్లాడుకునేటువంటి మాటలతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా పంచుతుంది. నేను చెప్తాను, మేము కూడా మానుకోవట్లా నిలబడ్డాం కదా. డబ్బులు పంచితే మేము కూడా గెలవాలి. మరి మేము గెలవలేదు, డబ్బులు పంచలేదు కాబట్టి గెలవలేదు. మేము పంచలేదు కాబట్టి గెలవలేదు. తక్కువ పంచలేమో, ఒక్కడు గెలిచిండు. మీరు తక్కువ పంచలేమో, ఒక్కడు గెలిచిండు. ఎట్లా గెలిచిండో చెప్తా. 3 సంవత్సరాల నుండి బాలు నాయక్ అనే వ్యక్తి 3 సంవత్సరాల నుండి పబ్లిక్ సర్వీస్లో ఉన్నాడు. పబ్లిక్ సర్వీస్లో ఉన్నాడు కాబట్టి ఎవరింటి ఏమైనా చనిపోయినా, వాళ్ళంటే ఏమన్నా పుష్పావతి కార్యక్రమం అయినా, పుట్టినరోజులైనా, లేకపోతే పెళ్ళిళ్ళైనా కానీ అతను చనిపోయిన సందర్భాల లోపల ఆ ఇంటికి 50 కిలో బియ్యం ఇచ్చి దాన సంస్కారాలతో పూర్తి అయ్యేది. అక్కడ ఉండి వాళ్ళ కార్యక్రమం తుది కార్యక్రమాలప్పుడు టెంట్లు ఇచ్చే దగ్గర, వంటలు చేయించే దగ్గర నిలబడి మొత్తం వాళ్ళకి సర్వీస్ చేసిండు. కాబట్టి ఇతర పార్టీల వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా, అది కమ్యూనిస్ట్ గడ్డ అయినప్పటికీ కూడా మా ఊరిని గెలిపించింది. అక్కడ మా పార్టీ లోపల తెలివైన నాయకత్వం ఉన్నది, కానీ డబ్బున్న నాయకత్వం లేదు మాకు. కొంచెం తక్కువ పంచాలని ఒక టాక్ వస్తాం. మరి ఏం చెప్తారు? నేను ఇప్పుడు చెప్పినగా ఎక్కువ పంచడానికి ఓటేస్తాం. ఎక్కువ పంచడానికి ఓటేస్తాం. ఇప్పుడు మీరు ఈ ఛానల్లో బీవీఆర్ ఛానల్లో పనిచేస్తున్నారు. మీకు నెలకు ఒక 20,000 ఇస్తున్నాడు అనుకున్నావా? ఆ ఛానల్ అతను మీకు నెలకు 20,000 ఇస్తున్నాడు. వేరే వాడు 25,000 ఇస్తాడని ఆఫర్ చేస్తాడు. మీరు పోతారా? అది ఇంట్లో చేస్తారా? లేదు, ఇలానే చెప్తా. ఎట్లా చేస్తావు? అట్లా అయితే నువ్వు తెలియజెప్పని అన్నట్టుగా నువ్వు భార్య పిల్లలు పోషించలేవుగా ఈ దేశంలో ఉన్న పరిస్థితులలో. మనకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా, సిద్ధాంతాలతో ఉన్న పార్టీ కాబట్టే డబ్బులు మేము ఖర్చు పెడతలేము. డబ్బులు ఖర్చు పెట్టిన వాడు తిరిగి డబ్బులు సంపాదించాలి. మనం వ్యవసాయం చేస్తే ఇదంతా వ్యవసాయ పొందాలని మీకు ఒక్క ఉదాహరణ చెప్తాం. ఒక ఎకరానికి 6 నుంచి 8 కిలోల మొక్కజొన్నలు తీసుకొచ్చి తనవేస్తాం. ఎంత పంట వస్తుంది దాంట్లో? 25 నుంచి 40 క్వింటాల వరకు. అతని నీటి వసతి, అతను చేసేటువంటి చాకిని బట్టి 25 నుంచి 40 క్వింటాలు వస్తుంది. 40 క్వింటాలు తీసుకోవాలనే ఉద్దేశంతో కదా ఈయన 8 కిలోల మొక్కజొన్నలు ఇత్తనం వేసేది. అవును కదా. ఇప్పుడు ఇతర పార్టీలు అన్నీ కూడా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాను మొత్తం దోచుక తినాలి, ప్రజలను బిచ్చగాళ్ళుగా గుర్తించాలనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు పంచి గెలుస్తున్నారు. డబ్బులు పంచకుండా గెలవాలని చూద్దాం దమ్ముంటే దేవుడి గుళ్ళకి వచ్చి ప్రమాణం చేయాలండి. నా భార్య మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నా, నేను ₹1 కూడా పంచను, ప్రచారం చేస్తా, రూపాయి పంచను, నిజాయితీ ఎవరంటే వాళ్ళని గెలవాలని చెప్పి ఒక వార్డు లోపల పోటీ చేసిన ఇతర పార్టీల వాళ్ళను కానీ, లేకపోతే ఇండిపెండెంట్లు కానీ అందరినీ మీ బీవీఆర్ టీవీ వాళ్ళు, ఛానల్ వాళ్ళు ఒక గుళ్ళో తీసుకుని ప్రమాణం చేయించండి. చెయ్యరు. ఎందుకు చేయాలంటే వాళ్ళు దోసుకు తినేది రాదు కాబట్టి చెయ్యరు. భారతీయ జనతా పార్టీ వచ్చి చేస్తుంది, ప్రచారం ప్రమాణం చేస్తుంది. తడి బట్టలు కట్టుకొని గుడిలో ప్రదక్షిణాలు చేసి ప్రమాణం చేసి చెప్తుంది. ధైర్యం ఉంటే రమ్మని బీఆర్ఎస్, కాంగ్రెస్. సో ఈసారి గట్టిగానే మీరు పోటీ ఇవ్వబోతున్నారు. బరాబర్ పోటీ ఇస్తాం మేము. కొన్ని జిల్లాలు కైవసం చేసుకుంటాం. కొన్ని జిల్లాలే జడ్పీ చైర్మన్లు మాకు వస్తాయా? డెఫినెట్. ఇప్పుడు మీరు చూడండి, కేరళ ఏంటిది? కమ్యూనిస్ట్ గడ్డ. భారతీయ జనతా పార్టీ అంటే తెలియదు. క్రిస్టియన్ సొసైటీ, క్రిస్టియన్ సొసైటీ. అందుకొరకే అక్కడ తిరుగుండదని చెప్పి రాహుల్ గాంధీ పోయి అక్కడ పోటీ చేసి గెలిచిండు. భారతదేశంలో ఎక్కడ చేసినా ఓడగొడతారని తెలుసు ఆయనకు. అందుకొరకే పోయి కేరళ పోయి అక్కడ గెలిచిండు. కేరళ ఏమైంది? మొన్న ఒక గ్రేటర్ లోపల ఏమైంది? ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. దేశం మొత్తం లోపల అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీని
రావాలని చెప్పి చూస్తాం. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వేవ్ అవపడుతుంది, తెలంగాణలో బీజేపీకి వేవ్ అవపడట్లేదు కదా. తెలంగాణలో బీజేపీ వేవ్ లేకుండా మన మున్సిపాలిటీలు ఎందుకు గెలుస్తారు, వార్డు మెంబర్ ఎందుకు గెలుస్తారు, కౌన్సిలర్లు ఎందుకు గెలుస్తారు, గ్రేటర్లు ఎందుకు గెలుస్తారు, మన కార్పొరేషన్ కరీంనగర్ ఎందుకు గెలిచిండ్రు? అంతకుముందు అసలు లేదు కదా, అంతకుముందు అసలు లేదు. ఓకే, ఇప్పుడు నిజాయితీ అనేది నిమ్మలంగా వస్తుంది. ఇప్పుడు మర్రి చెట్టును పెంచండి, నిమ్మలంగా పెరుగుతుంది. అది ఇరిగిపోతుంది, కూలిపోతుంది, భయం లేదు. ఎందుకంటే కొంచెం పెద్దగా అయినాక ఆ కొమ్మల నుంచి ఊడలు దిగుతాయి. ఆ ఊడలు సపోర్టు అంటే ఇంటికి పిల్లలు ఏ విధంగా సపోర్ట్ ఉంటో ఆ ఊడలు కూడా ఆ చెట్టుకు ఏ ఒక్క కొమ్మ కూడా ఇరగకుండా పడకుండా సపోర్ట్గా ఉంటుంది. అట్లనే భారతీయ జనతా పార్టీ అదే మీరు ఇంకా సిరివంచ చెట్టు ఉంటుంది, 1 year లోపల పేద ఇల్లు ఎత్తి అవుతుంది, మొత్తం పూలు పుస్తే అందంగా అవపడుతుంది. గట్టిగా గాలివాన వచ్చిందట మొదటకి ఎరిగిపడుతుంది. అందుకొరకే బీఆర్ఎస్ 10 ఏళ్ళకే పగులిపోయింది మొత్తం లేకుండా. ఒక్క ఎంపీ సీట్ గెలిచినా చెప్పండి. రైట్, ఇప్పుడు మీరు కొన్ని జిల్లాలే కైవసం చేసుకుంటాం అంటున్నారు. తప్పకుండా మీరు స్టేట్ లీడర్ కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ నడుమన, రాబోతున్నటువంటి ఎలక్షన్ నడుమన మీరిచ్చే మెసేజ్ ఏంటిది ప్రజలకి? మేము ఎక్కడైతే ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారో న్యాయబద్ధమైన పరిపాలన జరుగుతుంది. అక్కడ అవినీతి అన్యాయం ఏంటి దొరలవు. అందుకొరకే పోయినసారి 4 ఎంపీలు ఉన్నారు. ఆ 4 ఎంపీలు ఉన్నారు, నిజాయితీ ఉన్నారు, పార్టీ అభివృద్ధి చెందని ఎంపీలను 8 మందిని గెలిపించింది. మళ్ళీ ఎమ్మెల్యే ఒక్కడే ఉండేది, ఎమ్మెల్యే అప్పుడు ఒక్కటే ఉండేది, రాయసింగ్. ఈటల రాజేందర్ గెలిచాడు, రఘునందన్ రావు గెలిచాడు. దేనికి గెలిచాడు? వాళ్ళు గెలిచినాక 3 అయినాక జనరల్ ఎలక్షన్ లోపల 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉన్నారు, దినదిన అభివృద్ధి జరుగుతుంది. యా, ఓకే, ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ 1. భారతీయ జనతా పార్టీని ఓట్లేసి నిజాయితీతోటి ఓట్లేసి గెలిపించినట్లయితే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఏర్పడి అభివృద్ధికి యుద్ధ ప్రాతిపదికన దొరుకుతుంది. ఇది 2028 డిసెంబర్ ముచ్చట. అవును, 2028 డిసెంబర్ ముచ్చట. ఇప్పటిది చెప్పండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవి పునాదులు కదా. పునాదులు చెప్పండి. పునాదులు నేను చెప్పిన కొన్ని జిల్లాలు మేము కైవసం చేసుకుంటాం. అందులో మహబూబాబాద్ ఉందా లేదా? ప్రజలు నిర్ణయిస్తారు, అది నేను చెప్పుడు కాదు. కైవసం చేసుకుంటామంటున్నారు. ప్రజల ఉద్దేశాన్ని నేను మీకు చెప్తున్నా. ఏ జిల్లాలు చెప్పండి, రివీల్ చేసేయండి. ఏ జిల్లాలంటే డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం ఎక్కడైతే దృఢ సంకల్పంతో ఆ జిల్లాలు భారతీయ జనతా పార్టీకి కైవసిస్తాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్ సిటీ ఉన్నది, ఎన్నికలు ఎంత శాతం పోల్ అవుతుంది? 40 to 40, 50 అరౌండ్ ఆ మధ్యలో అవుతుంది. కారణం అక్కడ ఎడ్యుకేషన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, బట్ వేయరు. 2 రోజులు 3 రోజులు సెలవులు వస్తుంది. ఎలక్షన్ అప్పుడు 2-3 రోజులు సెలవులు వస్తాయి. వచ్చేసరికి అందరూ ఎంప్లాయీస్ కానీ వేరే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. తర్వాత రెండవది, ఒక అపార్ట్మెంట్ లోపల కనీసం 1500 ఓట్లు ఉంటాయి. ఒక అపార్ట్మెంట్ 1500 ఓట్లు. ఇప్పుడు ఏంది 67 అంతస్తుల అపార్ట్మెంట్ కడుతున్నారు హైదరాబాద్. ఇప్పుడు ఎన్ని ఫ్లాట్స్ ఉండాలి, ఎన్ని కుటుంబాల జీవనం గడపాలి, ఎంతమంది ఓటర్లు ఉండాలి దాంట్లో. అయితే వీళ్ళకు అటువంటి పెద్ద అపార్ట్మెంట్ లోపల అక్కడనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి. అక్కడే చేయాలా? అంటే కింద ఎస్ఎల్ఆర్ ఉంటుంది కదా, ఎస్ఎల్ఆర్ లోపల చేసినట్టయితే వాళ్ళు తప్పకుండా ఓట్లు వేస్తారు, దిగేస్తారు. లేకపోతే వీళ్ళందరూ దిగి ఎక్కడికో పోయి ఓటేసాం అంటే ఆ నిలబడి లైన్లో నిలబడి వేయడానికి వీళ్ళంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, బిజినెస్ దారులు. అపార్ట్మెంట్లో ఉండేది వాళ్ళే కదా, వాళ్ళ ఎండ తక్కువ నిలబడడం వాళ్ళకి ఇష్టం ఉంటుంది. కాబట్టి పోలింగ్ బూత్ల శాతం ఎక్కువగా పెంచాలి హైదరాబాద్. ఎక్కడికక్కడ అంటే తప్పకుండా అయితే. ఎందుకు ఇంత విశాలమైన భారతదేశం లోపల ఇన్ని వ్యవస్థలు మారుతున్నప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఈ దృష్టి ఎందుకు తీసుకోరు? ఎలక్షన్ కమిషనర్ దృష్టి సారించేస్తుంటే తప్పకుండా సిటీలో ఓటు శాతం పెరుగుతుంది. ఓటు శాతం పెరిగేస్తుంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుంది. అట్లా ఎన్ని పెట్టాల్సి వస్తుంది? దగ్గర ఒక 20-30 ఉంటుందా?
ఒక దాదాపు మామూలుగా 5 అంతస్తులు 6 అంతస్తులు ఉన్న బిల్డింగ్లు అయితే 4-5 బిల్డింగ్లో కలిపి ఒక పోలింగ్ బూత్ పెట్టాలి. ఓకే ఓకే, చుట్టుపక్కల ఉన్న 4-5 బిల్డింగ్లో కలిపి ఒకటి ఏదో ఒక దాంట్లో SLRలో ఏర్పాటు చేసుకోవాలి. కాకుండా ఒక 20 అంతస్తులు ఉన్నాయనుకోండి, అక్కడనే పెట్టాలి. 20 అంతస్తులు ఉంటే దాంట్లో కనీసం 300-400 ప్లాట్లు ఉంటాయి. 300-400 ప్లాట్లు అంటే ఇంటికి 2 హౌస్ వేసుకుంటే ఎన్ని కావాలి? ఇంటికి 4-5 నలుగురు ఉంటారు కదా. 400 ఇంటూ 4 అయితే 1600 ఓట్లు అవుతాయి. 1600 మంది పోయి నీకు ఎక్కడ పోయినా పడే చేస్తారు వీళ్ళు. అందుకొరకు అక్కడ ఓటు శాతం తక్కువ పోల్ అవుతుంది. అక్కడ ఓటు శాతం పోలు కావాలంటే బరాబర్ పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెంచాలి. ఇప్పుడున్న దానికంటే 2 ఇంతలు రెట్టింపు చేయాలి. 2 ఇంతలు రెట్టింపు చేస్తే ఓటు శాతం తప్పకుండా పెరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి పట్టం కాదు. యా 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 సో ఇప్పటిది విషయం చెప్పండి. ఎంపీటీసీ జెడ్పీటీసీ కోసం మీ నాయకులంతా ఇప్పుడు వెళ్తున్నారా ప్రచార మాధ్యమాలు? ఇప్పటి నుంచి షురు అయ్యిందా లేక అనౌన్స్మెంట్ జరిగినాక? మాకు మా పార్టీ లోపల నాయకులు డబ్బులు పంచే వాళ్ళు కాదు కాబట్టి రేపు నోటిఫికేషన్ ఇచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా మా నాయకులు ప్రతి గ్రామం లోపల కూడా పోటీ చేయడానికి మా నాయకుల గలం సిద్ధంగా ఉంది. యా నాకు మళ్ళీ ఒకసారి మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలి, అది కూడా నోటిఫికేషన్ వచ్చినాక. ఇవ్వగలరా? తప్పకుండా. అప్పుడు కానీ నోటిఫికేషన్ రాదు, మీరు గుర్తుపెట్టుకోండి. 42% రిజర్వేషన్ తెగంతా నోటిఫికేషన్ చేయడం. ఆయనకు ఎంపీటీసీ జెడ్పీటీసీలతోటి ఫండ్స్ వచ్చేది లేదు. నిర్వహించేస్తుంటే ఇతనే ఫండ్స్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫండ్స్ ఇవ్వాలి, కేంద్రం ఇవ్వదు. కేంద్రం ఏమైనా కానీ మున్సిపాలిటీలకు కాదు, ఎలక్షన్ ఫండ్ల కోసం అయింది. మరి ఆయన అందుకొరకే పెట్టిండు ఎలక్షన్, లేకపోతే 2 నెలల నుంచి ఎందుకు పెట్టలేదు? గ్రామాల లోపల పట్టణాల లోపల దుర్గంధం లేచి ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పి డబ్బులు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రావాలని ఎన్నికలు నిర్వహించింది తప్ప ఇప్పుడు పెడితే నేను గెలవాలనే భయంతోనే పెట్టలేదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలండి? అవును. అసెంబ్లీ ఎలక్షన్ కాగానే పెట్టాలి. అవును, 2 years తర్వాత. ఎంపీటీసీ జేపీటీసీ ఎప్పుడు పెట్టాలి? అదైనా ఒక 20 రోజులు అవి పెట్టాలి. అవును. ఎందుకు కాలయాపన చేసిండు? భయం. వాళ్ళ అధిష్టానం ఏం ప్లానింగ్స్ ఏమో మనకు తెలియదు కదా. ఇదే ప్లానింగ్. ఓట్లు పెట్టేదంటే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేము. ఎన్నికల ప్రణాళిక లోపల మేము మా శక్తికి మీరిన మేనిఫెస్టో ఇచ్చినాం. ఒక ఇంట్లో ఆడపిల్లకి పెళ్ళి అయితే తులం బంగారం ఇస్తానండి. రేవంత్ రెడ్డిని నెత్తిన చేయి పెట్టుకొని చెప్పండి, ఏ గుడికొద్దు, నెత్తిన చేయి పెట్టుకొని నేను ఇంతమంది పిల్లలకి రాష్ట్రం లోపల ఆడపిల్లలకి పెళ్ళి అయితే నేను ఇన్ని తులాల బంగారం ఇచ్చిన అని చెప్పి చెప్పానండి. 5 కిలోల బియ్యం, 6 కిలోల బియ్యం కదా, 6 కిలోల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పానండి. చెప్పాడు. సన్న బియ్యం ఇస్తుంది కదా. సన్న బియ్యం అని ఈయన కొన్నాడా? ఇగో ఈ దొంగ మాటలకి ఆయన ఏమన్నాడు చెప్పింది విన్నారా మీరు? ఎక్కడికైనా అప్పుకోకపోతే వీడు దొంగ చెప్పులు ఎత్తుకపోతా అన్నట్టుగా చూస్తాను నన్ను అని చెప్పాను. దొంగ మాటలు మాట్లాడింది కాబట్టి దొంగోడు అన్నట్టుగా చూస్తాను. 6 కిలోల బియ్యం నువ్వు ఎక్కడి కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇస్తే కేంద్రం పరిస్థితి చెప్పకుండా 6 కిలోలు నేను ఇస్తా అంటున్నావు. నీకు ఎక్కడి దొంగతనం చేస్తున్నా? నువ్వు ఒడ్లు కొనవా లేకపోతే ఏ దుకాణంలో బియ్యం కొనుక్కొచ్చిస్తున్నా? ఎక్కడి నీకు ఈ బియ్యం? నువ్వు దొంగతనం చేసి ఇస్తాను కాబట్టి నిన్ను దొంగలుగా చూస్తున్నాను. ఈ పాయింట్ మీరు ఇక్కడ చెప్తున్నారు, గడప గడపన చెప్పాలి మీ నాయకులు. గడపకు ప్రచారం పోతా ఉంది. కానీ సార్ తెలుసు సార్, ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యం మోడీ బియ్యం సార్ అంటారు. అంటారా? ఇప్పుడు చూడండి, మహబూబాద్ జిల్లా లోపల ఏఎన్ఎంఎల్ పథకం కింద అప్లై చేసుకుంటాం. కొంతమందికి వచ్చినాయి. ఈ ఖమ్మంలో అతను కూడా వచ్చినాయి. ఇట్లా కొంతమంది అప్లై చేసుకొని వాళ్ళకి వచ్చినాయి. దానికి ఇటు రాజేందర్ గారు దానికి ఆధిపత్యం ఉంటుంది. కేంద్రం నుంచి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఎంపీకి ఇస్తారు. వారు పోయి మాట్లాడి చెప్పగానే వెంటనే ఒక అతనికి సబ్సిడీ పడిపోయింది వెంటనే. అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది. సాధ్యమయ్యే పనినే భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. నరేంద్ర మోడీ గారు 2014 లోపల అధికారంలోకి వచ్చే ముందు నేను ఉచిత బియ్యం ఇస్తానని చెప్పలేదు.
నేను ఇన్ని కిలోమీటర్ల వ్యవస్థ లోపల ఇంత పెద్ద విశాలమైన భారతదేశం లోపల సువిశాలమైన రోడ్ల వ్యవస్థ నిర్మాణం చేస్తానని చెప్పలే. రైల్వే సౌకర్యమైనటువంటి రైల్వేని ఏర్పాటు చేస్తానని చెప్పలే. ఇవాళ మానుకోట చూడండి, 40 కోట్ల రూపాయలతోటి ఒక రైల్వే స్టేషన్ కాదు, రైల్వే పోర్ట్ అనాలి దాన్ని, అంత సుందరంగా తీర్చిదిద్దాను. ఇంకా ఇదేనే కాదు, అనేక రైల్వే స్టేషన్లు దిద్దుతున్నాను. ప్రజా సౌకర్యం కొరకు వందే భారత్, అమృత్ భారత్ ట్రైన్స్ను ప్రవేశపెట్టింది. మనకి ఇంకా కొద్ది రోజుల లోపల బుల్లెట్ ట్రైన్స్ కూడా రాబోతున్నాయి. ప్రజా సౌకర్యం కొరకు, ప్రజల కొరకు. ఎందుకంటే ఇప్పుడు మానుకోట్లు ఉన్న వ్యక్తి హైదరాబాద్ పోయి ఫ్లైట్ ఎక్కాలంటే ఇక్కడ 3 గంటల ముందు బయలుదేరాలి, లేదా 5 గంటల ముందు బయలుదేరాలి. ఇప్పుడు బోర్డింగ్ 1 గంట, అదే కనుక ఫ్లైట్ ఎక్కాలి, అక్కడ దిగాలి, దిగినాక మళ్ళీ వాడు గమ్యం చేస్తానికి మళ్ళీ ఒక 2-3 గంటలు వెహికల్ తీసుకోవాలి. అట్లా కాకుండా ఆ టైం లోపల నీకు ఈ జర్నీ అయిపోతుంది. ఇక్కడ వరంగల్ ఆల్ టైం ఉంటుంది. మైబాద్ నుంచి వరంగల్ ఎంత 2 అవర్స్, మ్యాక్సిమం 2 అవర్స్, 1.5 అవర్ 2 అవర్స్లో పోతాడు. అక్కడ ట్రైన్ అయితే నీకు 1500 కిలోమీటర్స్ అంటే ఎంత టైం? 3 అవర్స్ లోపల నీకు 500 కిలోమీటర్స్ స్పీడ్ అంటే నీకు చెన్నైకి 3 గంటల్లో రీచ్ అవుతుంది. ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని అభిమానిస్తూ ఉన్నారు దేశ ప్రజలు. ముగించే ముందు 3 క్వశ్చన్లు 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. ఈసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి? 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వండి. ఎందుకు ఓటేయాలి? ప్రజలు గమనించి సాగదీసి మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల గుర్తులు లేవు. అవును, గుర్తులు లేవు, కానీ అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని బట్టి చదువుకున్న వాళ్ళని వీడు పనిచేయగలుగుతాడని నమ్మకంతో ఓటేసి గెలిపించింది. ఇప్పుడు గుర్తులు వచ్చినాయి కాబట్టి ఇది నరేంద్ర మోడీ గుర్తు, ఇది బీజేపీ గుర్తు, ఈ ఓటు కేసి గెలిపించాలనే ఉద్దేశంతో మొన్న మున్సిపాలిటీ లోపల కొంత రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయొద్దు అని మీరు అంటున్నారు. 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వండి, సాగదీస్తూ మాట్లాడకూడదు. ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చలేదు. అతను చెప్పిన మాటలను అన్ని పక్కకు పెట్టాడు. నీకు ఒక్క ఉదాహరణ చెప్తా, ఒకటే ఉదాహరణ, ఒక 2 నిమిషాలు. దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు. దళిత ముఖ్యమంత్రి దండగా అన్నాడు. దళిత ముఖ్యమంత్రి దండగా అన్నాడు. దళిత బంధుతో దోచుక తిన్నాడు. బీసీ బంధు భారం అన్నాడు. గిరిజన బంధు గిట్టదన్నాడు. అరెరెరెరే వద్దని చెప్పుచుండగా శుద్ధదండగా ప్లాన్ వేసి పన్నులపై పన్నులేసి ప్రాజెక్టుల పేరుతోటి పర్సంటేజీలు దోచుకున్నాడు. ఫామ్ హౌస్లు కట్టుకొని ఫామ్ హౌస్లో పండుకున్నాడు. అందుకే ప్రజలు ఓడగొట్టింది. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయొద్దు అని మీరు అంటున్నారు. 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వండి. అతను ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. ఇంకా టైం కాలేదు కదా. అరే టైం ఏమైనా ముఖ్యమంత్రి టైం అవుడే ఉన్నది దానికి. ఆయన టైం అయ్యి ఎవరు ఇళ్ళ పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉంటారా? ఆడపిల్లలకు పెళ్లి చేయకుండా ఉంటారా? ఓకే, 15,000 ఇస్తాడు రైతు బంధు. ఏది ఇది రైతు భరోసా లేదు. తర్వాత దీన్ని ఏమంటారు, మన బస్సు నడుస్తుంది కదా. ఏ బస్సు? ఫ్రీ బస్సు. గదే ఎన్ని కోట్లు అప్పు చేసి చూడండి దాని మీద. మహిళలకి యూటిలైజ్ మహిళలు ఎవరు సంతృప్తిగా లేరు. ఎవడు పెట్టాలని ఈ బస్సులు అని చెప్పి తిడుతున్నారు. ఎందుకు వాళ్ళు బాగానే విపరీతమైన మంది ఎక్కి అడ్డం పడుతున్నారు. దాంట్లో ఎక్కి మోసబాలుతలేదు. ఇప్పుడు ఈ ఎండాకాలం ఉంటుంది చూడండి, ఇక ఎట్లుంటుందో బస్సులో. ఇంకా బస్సులో ఫ్రీ బస్సు తోటి ఏం సంతృప్తి చెందుతలేరు మహిళలు. మీకు అది కూడా ఒక ఉదాహరణ చెప్తే మీరు వింటారంటే. టైం లేదు సరిగా మనకి, ఎనఫ్ చేసేద్దాం. ఫైనల్లీ ముగించే ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకైతే భారతీయ జనతా పార్టీ సంసిద్ధంగా ఉంది అన్నట్టుగా రామచంద్ర రావు గారి మాటల్లో మనకైతే అర్థమవుతోంది. చూస్తున్నాను బీవీఆర్ టీవీ. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.